మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీ దీవో బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదమ్మా. వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే, పోన్లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా, ఇద్దరం అప్పచెల్లెళ్ళం, ఏముంది ఇందులో, తీసుకో అక్క అంటే అయిపోయాయి. మన అక్కే కదండి, పోనీ మన పిల్లి కూతురు, బంధువే కదండి, మిత్రులే కదండి, ఆ మాత్రం చేయలేమా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, మనం కిందకి వెళ్ళిపో. అంత దుర్మార్గపు ఆలోచన అక్కర్లేదు, ఏమైపోదాకా. మన విషయదంతా మనకు ఉన్నదంటే 10 వంతు ఇస్తాం. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం, కానీ 100 ఇచ్చేయం కదా ఎవరికేనో. ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే, ఉపకారం చేయకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీ దీవో బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదు.